మరి ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమకరంగా అయ్యా మీ బలమైన హస్తాల్లో బలమైన పాత్రగా వాడబడడానికి సహాయం చేయండి అయ్యా. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా చాలామంది మరి చక్కని ఫోన్లు చేసి తెలియజెప్తున్నారు అయ్యా. మరి మీ వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం, దీవించబడుతున్నాం, ఆశ్రయించబడుతున్నాం అని అందరిని బట్టి స్తోత్రాలు. అలాగే స్థానిక బిడ్డలందరూ కూడా దేవుని వాక్యాన్ని పోనీయక అయ్యా, దూర ప్రాంతంలో ఉన్నవారు ఒకవేళ రాలేకపోయిన వారు కూడా వినుబుద్ధిని దయచేయండి, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన ఆత్మని దయచేయండి. దేవుని వాక్యం పట్ల బిడ్డలందరికీ ఆసక్తిని దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు, అయినప్పటికీ కూడా దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఆఖరి శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు మిగిలారండి? 12 మంది. 12 మందిలో 11 మంది గురించి మనం విన్నాం. ఈరోజు 12వ వ్యక్తి ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఆఖరి లైన్, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ యూదా తండ్రి పేరేంటో చెప్పగలరా? ఇస్కరియోతు అని చెల్లెమ్మ చెప్పింది. దాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. నేను రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వచనం మీరు రాసుకోండి, నేను చదువుతాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా. నా వెనకాల చెప్పండి. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా. ఇప్పుడు ఇస్కరియోతు అనే మాట యోధాకి వెనక ముందు ఉందా, లేకపోతే సీమోనికి ముందుందా? వెనక. సీమోనికి అంటే ఇస్కరియోతు అనే పేరు ఎవరికి చెందింది? ఇప్పుడు సీమోనికి చెందింది. మరి ఇంతకుముందు మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చదివాం కదా, అక్కడ చూడండి ఏముందో. ఇస్కరియోతు యోధా. అక్కడేమో సీమోను ఇస్కరియోతు అని ఉంది. మరి ఇక్కడేముంది? ఇస్కరియోతు యోధా. అంటే ఇద్దరు ఇస్కరియోతులేనా? అవును. అసలు ఇస్కరియోతు అనే మాటకు అర్థం ఏంటంటే ఇస్, రాసుకోండి, ఇస్. దాన్ని విడదీయాలన్నమాట. ఇస్ అనే మాటకి మనిషి అని అర్థం. కెరియోతు అనే మాటకి విడదీస్తే కెరియోతు అని వస్తుంది కదా. కెరియోతు అనే మాటకి అర్థం పట్టణం. కెరియోతు అనేది పట్టణం. ఈ కెరియోతు అనే పట్టణం యెరూషలేముకి 20 మైళ్ళ దూరంలో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇస్కరియోతు సీమోను, ఇస్కరియోతు యూదా. అంటే దాని అర్థం ఏంటంటే సీమోను అనే వ్యక్తి కెరియోతు అనే పట్టణానికి చెందినవాడు, యూదా అనే వ్యక్తి కెరియోతు అనే పట్టణానికి చెందినవాడు అని దాని అర్థం. అంతేగాని యోధా తండ్రి పేరు ఇస్కరియోతు, యోధా పేరు యోధానే అని కాదు. యోధా పేరు యోధానే, సీమోను పేరు తన తండ్రి పేరు సీమోనే. ఇద్దరికి ఇస్కరియోతు అనే పేరు ఇవ్వబడింది. మీకు ఇంకా అర్థం కావాలి, కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది మీకు, ఈ వచ్చిన కూడా చదివితే మీకు క్లారిటీ అయిపోద్ది. లూకా సువార్త 22:3. లూకా సువార్త 22:3, 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన ఆవుకూరు వాస్తువులు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు ఆయన పేరు ఆవుకూరు కాదు, ఆవుకూరు వాస్తవుడు. ఇప్పుడు యూదా. మరి రజనీ గారు ఏ వాస్తవీరాలు? పుట్నూరు ఇదే కానీ అత్తూరు పెనుగొండ. ఏదో అంటారండి, పెదవి దాడితే అమ్మో పెన్నాడా పెనగొండ, నేను పెనుగొండ ఎట్టేసా నాకు. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. శిష్యులందరూ ఆల్మోస్ట్ గలిలయ ప్రాంతానికి చెందినవారు. ఇస్కరియోతు ఒక్కడే కెరియోతు పట్టణానికి చెందినవాడు. ఇక్కడ మీకు డౌట్ క్లారిటీ అయిపోయింది కదా, ఉపోద్ఘాతం అయిపోయింది. యోధాలు ఎంతమంది ఉన్నారని చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. నేను కూడా ప్రిపేర్ అవ్వాలా, ఎందుకంటే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను యోధా అనే పేరు మీద చాలా మంది ఉన్నారు. యూదా అనే మాటకి అర్థం ఏంటో రాసుకోండి. యూదా అనే మాటకి దేవుని స్తుతించుట అని అర్థం. ఏంటండి? దేవుని స్తుతించుట అని అర్థం. దేవుని స్తుతించాల్సినటువంటి యూదా ఏం చేశాడు? అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఇంట్రడక్షన్ ఇవ్వబడిందంటే, మొట్టమొదటి మాట రాసుకోండి. మత్తయి సువార్త 10:4 మొట్టమొదటి మాట.
మార్కు సువార్త 3:19. ఈ వచనంలో ఆయనను గురించి ఇంట్రడక్షన్ ఏమనుందంటే, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇదే మన ప్రసంగం ఈరోజు. రెండో మాట మొత్తం 3 మాటలు ఏర్పాటు చేశాను. అంటే యేసు ప్రభుల వారు ఇతని గురించి ఏమని ప్రస్తావించారంటే, దొంగ అని ప్రస్తావించారు. మరొక చోట సాతాను అని ప్రస్తావించారు. దాన్ని తర్వాత నేను టైం ఉంటే వివరిస్తాను, లేకపోతే వచ్చేవారని చెప్తాను. లూకా సువార్తలో లూకా గారు ఏమని రాశారంటే, ద్రోహి అని రాశారు. చెప్పండి, ఏమని రాశారు? ద్రోహి. మత్తయి మార్కులేనేమో ఆయనను అప్పగించిన అనుంది. యోహాను సువార్తలో దొంగ సాతాను అనుంది. లూకా సువార్తలో ద్రోహి అనుంది. ఈ 3 మాటలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి అనుభవాలను మనం నేర్చుకున్నటువంటి వారం అవుతాం. ఈరోజు మొట్టమొదటి మాట టైటిల్ రాసుకున్నారు కదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అసలు ఇప్పుడు మనమే ప్రశ్న వేసుకుందాం, మనమే కొంచెం లోతుకి వెళ్దాం. అసలు ఆయన అప్పగించడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభువుల వారిని అప్పగించడానికి గల కారణం ఏంటి? మీరు చెప్పండి, మీకేం తెలిసిందో? డబ్బు కోసం, వెండి నాణేల కోసం, ఇంకా ఎందుకు అమ్మేశాడండి? మరి ఆ మాట చెప్పండి. మీరు ఒకటి, వాళ్ళు ఒకటి చెప్తే కుదరదేక అందరూ ఒకటే మాట చెప్తారు, డబ్బు కోసం అమ్మేశాడు. అంతే కదండి, డబ్బు కోసం ఇదే మాట. ఎక్కడుంది ఈ విషయం? మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి సంఘంలో ఉన్నాడేమో పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ప్రతి వచనం, ప్రతి మాట కూడా మొదట మన జీవితానికి అన్వయించుకోవాలి. నా వెనకాల చెప్పండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా జీవిత చరిత్రను ధ్యానిస్తున్నటువంటి, పరిశీలిస్తున్న మనము అతనిలాగా మనం ఉన్నామేమోనని నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. అదే వాక్యం ముఖ్యాంశం. ఆయనను అప్పగించాలి. నాకేంటి? యేసు ప్రభుని మీకు అప్పగిస్తా, నాకేంటి? ఇదే పదాన్ని ఈ రోజున అనేక మంది జీవితానికి ఆపాదిస్తే, యేసు ప్రభుని నమ్ముకుంటాను, నాకేంటి? యేసు ప్రభును అమ్ముతాను, నాకేంటి అన్నాడు ఇస్కరియోతు. కానీ ఈ రోజున చాలా మంది తెలియక యేసు ప్రభుని అసలు ఎందుకు నమ్ముకోవాలో తెలియని వాళ్ళు అంటున్న ప్రశ్న ఏంటంటే, మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, మాకు కలిసి వచ్చేదేంటి, మాకు ఒరిగేదేంటి? మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, మా రోగం పోద్దా? మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, మా అప్పులు పోతాయా? మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, మేము ఇల్లు కట్టుకుంటామా, కారులో తిరుగుతామా? మేము దేవుణ్ణి నమ్ముకుంటే మాకేంటి? అంటే యేసు ప్రభును అమ్మేస్తాను నాకేంటి అనే వ్యక్తికి, యేసు ప్రభును నమ్ముకుంటే నాకేంటి అనే వ్యక్తికి పెద్ద తేడా లేదు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఏవో స్వలాభాపేక్ష కోసం, తమ స్వలాభాపేక్ష కోసం వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజున మళ్ళీ మానేస్తారు మందిరానికి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం కోసం ఆయన మనం నమ్ముకోవాలి. ఏమంటే యవనస్తులు పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? ప్రతి వ్యక్తి ఆ మాటలో అర్థాన్ని గ్రహించగలిగితే మనం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో అప్పుడు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు 30 వెండి నాణ్యాలకి అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడు సమయం దొరుకుద్దా అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇతనిలో ఏ ఆపేక్ష ఉందో మీరే చెప్పండి. అది మంచిగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ధనాపేక్ష కలిగిన వ్యక్తి యేసు ప్రభుల వారిని అమ్మేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనలో కూడా చాలా మంది డబ్బు పిచ్చి పట్టిన వారు కలిగి ఉండొచ్చు. సేవకులను, సువార్థికుల్లో కూడా డబ్బు పిచ్చి పట్టిన వారు ఉంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఒక శిష్యుడు, ఒక సేవకుడి స్థానంలో ఉన్నాడు కదా. నేను చెప్పే వాక్యం 99% సేవకులకి ఆపాదించాలి, విశ్వాసులకు కాదు. 1% విశ్వాసులు కూడా ఆపాదించవచ్చు. విశ్వాసుల్లో ఉండరా ధనాపేక్షకులు?
ఉంటారు ఖచ్చితంగా. ఎందుకని ఈ మాట నేను సేవకులకు దేవుడు నన్ను క్షమించాలి, వింటున్న సేవకులు ఎవరు ఉన్నా నన్ను క్షమించాలి. ఎందుకనో తెలుసా అండి, ఈరోజు బహిరంగ మీటింగ్లు పెట్టడానికి నాలాంటి చిన్న సేవకులు ఎందుకు భయపడుతున్నారు తెలుసా? వేల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక. కొన్నిసార్లు పిలిచినప్పుడు వాళ్ళు దారి పొడుగుతా ఆ కోరికలు వెళ్తున్నాం కదా, మధ్యలో కైకులూరు రోడ్డు ఉంది కదా, అక్కడ మీటింగ్ పెడితే మనకు ఇంకా కొంచెం బలం అయితే అని చెప్పి ఓ సేవకుడు ఏం చేశాడంటే, పాపం పుణ్యం నాకు తెలియదు కానీ ఓ సేవకులు ఏం చేశారంటే 11ంటికి వచ్చారు ఇక్కడికి. పేరు చెప్పను. ఎంతసేపు కూర్చున్నారు, ఎంతసేపు పాటలు పాడి 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 మనం అలసిపోయామా? ఏమండి, కొత్తగా వచ్చిన వాళ్ళు అన్యులు వాళ్ళు తిట్టుకున్నారా? 11ంటికి వాక్యం చెప్తే ఇంకెప్పుడు ఎంత వాక్యం చెప్తారు, ఎంతసేపు వింటారు? 6 గంటల నుంచి 11 వరకు కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? అప్పుడు నాకు కొంచెం విసుగుదల వచ్చింది. మనం లోకల్లో ఏదో నాలాంటి సేవకులు పిలుచుకోవచ్చేమో కానీ దూర ప్రాంతం సేవకులు దూరపు కొండలు నున్నుపన్నట్టు పెద్ద పెద్ద స్పీకర్లను పిలిచి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆలస్యం చేసుకుని వాళ్ళు ఒక్కరో టెన్షన్ పడి బీపీలు షుగర్లు తెచ్చేసుకుని. ఏమండి, విజయ్ కుమారయ్య గారు ఉన్నారు, ఆయన నాతో ఒక మాట అన్నారు. అన్న ఏంటన్నా షుగర్ ఎప్పుడు, వినండి, ఏంటన్నా షుగర్ ఏంటన్నంటే పలానా అప్పుడు వచ్చింది నాకు షుగర్ అని ఒక విషయం చెప్పాడు. చెప్పకూడదు చెప్పేస్తాను. ఓ ప్రముఖ దైవజనులు తీసుకొచ్చి ఈ వాళ్ళు మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్లో అద్భుతమైన వర్తమానం ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత షేక్ అండ్ ఇచ్చినప్పుడు కానికిస్తాం కదండి మా సహజంగా. ఇట్లా కానికిచ్చినప్పుడు ఎంత సమకూర్చావు అన్నారంట. ఎంత సమకూర్చు, ఎవరు ఆ ప్రశ్న అడగరు. ఎంత ఇస్తున్నావు అని ఏ సేవకుడిని అడుగుతారా? అడగరు. ఆ సేవకుని అడిగేసరికి, అయ్యా ఎంత సమకూర్చానయ్యా, నా వెనకాల ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు, వాళ్ళకి ఏమేమను, నేనేం తీసుకోను అని అంటే, ఈయన లబోదిబో అని వచ్చిన కానుకలన్నీ పోగెత్తే ఆ కానుకలో బంగారపు చెవుదో ఏదో పడిందంట. అంటే ఎవరేసారో అప్పటికప్పుడు దాన్ని తాకట్టో అమ్మేసో ఆ మిగతా డబ్బులు సమకూర్చి ఆయనకిచ్చి పంపిస్తే ఈయన తలక ప్రాంతం వచ్చిందంట. అప్పుడు వచ్చిందంట షుగరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక సువార్థికుడే, ఒక ఏదో బక్క సేవకుడు ఏదో గ్రామానికి సువార్త అందించాలి, నలుగురిని రక్షించాలన్న తాపత్రయంతో మీటింగ్ పెట్టుకుంటే ఎంత సమకూర్చావు అని అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను సేవకుల గురించి ఎక్కువ చెప్తున్నానా? 90, ఎందుకంటే ఇతను కూడా శిష్యుడే కదండి. ఇతను కూడా యేసు ప్రభుల వారిని వెంబడించిన వ్యక్తి, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేసిన వ్యక్తి, ఆయన ద్వారా అధికారం పొందిన వ్యక్తి, ఆయన ద్వారా అధికారం పొందుకుని స్వస్థతలు చేసిన వ్యక్తి, దెయ్యాలను వెలగొట్టిన వ్యక్తి. 12 మందిని పిలిచి 12 మందికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు? దెయ్యాలను వెలగొట్టే అధికారం, వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు కదా. మరి అంటే ఇస్కరియోతు యోధాకు కూడా అధికారం ఉంది. ఓ మంచి పరిచయం చేశాడు, దెయ్యాలు నిలగొట్టాడు, స్వస్థతలు చేశాడు. అయితే ఇతనికి ఏముందంటే డబ్బు పిచ్చి ఉంది, ధనాపేక్ష ఇతనిలో ఉంది. అందుకనే యేసు ప్రభుల వారు నమ్మేస్తాను, నాకేంటి, అసలు యేసయ్య నమ్మాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? అసలు నాకు అర్థం కాదు. ఆ 35 వెండి నెలలతో లైఫ్ లాంగ్ బతికేస్తాడా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచాడు కదా. అసలు దేవుని కుమారుడు అనే విషయాన్ని పక్కన పెడితే 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తితో సహవాసం చేసినప్పుడు, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, కష్టమైన సుఖమైన బాధైన మన కడుపు నింపాడు, నిత్యజీవ మాటలు చెప్పాడు, ఏమంటే నిత్యజీవన గురించిన ఉపమానాలు చెప్పాడు, సత్యాన్ని తెలియజేశాడు. ఇక యేసు ప్రభుల వారే వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళకి ఓ చక్కని ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ఇచ్చాడు. అలాంటి యేసు ప్రభుల వారు ఓ మంచి స్నేహితుణ్ణి అమ్మేద్దాం, ఒక స్నేహితుడిని శత్రువులకు అప్పగించేద్దాం అనే ఒక దురాలోచన, ఒక చెడు తలంపు అతనికి వచ్చిందంటే ఈ రోజున మనం ఆలోచించాలి. అందుకనే వాక్యం చెప్తుంది, స్నేహితుని యందు నమ్మకం ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మకం ఉంచొద్దని. నేను అంటున్న మాట ఏంటంటే, యేసు ప్రభుల వారిని అప్పగించడానికి గల కారణం ధనాపేక్ష. నేను యేసని మీకు ఇచ్చేస్తాను, నాకేంటి, నేను యేసు ప్రభువు నమ్ముకుంటాను, నాకేంటి, ఇలాంటి ఒకవేళ స్వభావం మనలో ఉంటే విడిచిపెట్టేద్దాం ఈ రోజైనా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం, క్షమించాలి, తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి. ధనాపేక్ష వల్ల అసలు వాక్యం ఏం చెప్తుంది? ధనాపేక్ష గురించే చెప్తాను ఈ రోజంతా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తులను, హానికర్మలనైనా అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేనివల్ల?
అనేక రకాల సమస్యలు. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు కౌంట్ చేయండి. అంటే 1, 2, 3 అని చెప్పండి. ఓకేనా? శోధన, ఉరి, అవివేకం, హాని, దురాశ, నష్టము, నాశనము, కీడు, ఎన్నున్నాయండి? బాధ. అది ఒక్క ధనాపేక్షకు చోటిస్తే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ? 9. ఉరిలో పడవచ్చు, శోధనలో పడవచ్చు, నష్టంలో పడవచ్చు, నాశనం అయిపోవచ్చు, ఒక్క బాధలో పడిపోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, ప్రాణం పోవచ్చు, ఉరి ప్రాణం పోవచ్చు. ఒక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మనం 9 విషయాలు ఉన్నాయి. ఈ 9 విషయాలను వివరిస్తే బోల్డ్ అంత టైం అయిపోతుంది. కాబట్టి ఈ 9 విషయాలను వివరించాలనే ఆలోచన నాకు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎన్నో హితబోధలు చేశారు. ఆ యొక్క హితబోధలు ఇస్కరియోతు యూదా విన్నాడు, కానీ ఒక చెవితో విని రెండో చెవితో వదిలేశాడు. విడిచిపెట్టిన వ్యక్తి కాబట్టే ధనాపేక్షకు చోటిచ్చి ధనాపేక్షతోనే జీవించాడు. దురాశ, ధనాపేక్ష అనేది ఒక దురాశ. యేసు ప్రభులు వారు చెప్పారు, చక్కని బోధ చేశారు. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. 2 యజమానులు. ఎవరు 2 యజమానులు అంటే? యేసు ప్రభు ఒక యజమానుడు, డబ్బు ఒక యజమానుడు. ఇప్పుడు మనం ఎవరికి దాసులుగా ఉండాలి? ఉంటే దేవునికైనా దాసుడుగా ఉండాలి, లేదా డబ్బుకైనా దాసులుగా. ఇద్దరికి దాసులుగా ఉండడానికి కుదరదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరికి దాసులుగా ఉన్నారు? దేవునికి దాసులుగా ఉన్నారు. ఒకవేళ మనలో ధనపిచ్చి ఉందనుకోండి, ధనాపేక్ష ఉందనుకోండి, అంటే అంటే డబ్బు అవసరమే. డబ్బు అవసరం లేదు, డబ్బు కోసం మీరు తిప్పల పడద్దు, కష్టపడద్దు, కూలికి వెళ్ళొద్దు, పనికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా. పదం 10 విధాలు అంటండి. అర్థం చేసుకుంటలోనుంది పరమార్థం, వ్యర్థం చేసుకుంటలోనుంది అనర్థం. కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి. మంచి తల్లి తండ్రి పిల్లల కోసం ఆస్తిని సమకూర్చి పెడతారు. మరి అదేంటండి, అదంటారు ఇదంటారు అని మీరు అపార్థం చేసుకోవద్దు. డబ్బు ఉండాలి, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష కలిగినటువంటి వాడు సమస్త విధములైనటువంటి నష్టంలో పడి మొదట దాసుడైపోతాడు, మొదట బానిస అయిపోతాడు. పాపము చేయవాడు పాపానికి దాసుడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటిగా ఎవరిని చేశాడండి? ఆదాము చేశాడు. ఆదాముకి సహకారంగా ఉండటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? హవ్వమ్మ ఏర్పాటు. హవ్వమ్మ, ఆదాము. వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ తోట వృక్ష ఫలములన్నిటిలో అన్నీ తినండి, కానీ ఆ మంచి చెడు తెలవనిచ్చు ఆ వృక్ష ఫలములు మాత్రం మీరు తినదు. మీలో చాలా మందికి మొదటిసారిగా బైబిల్ చదివినప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా ఆ సందేహం ఉంటుంది, అసలు పెట్టడం ఎందుకు, వీళ్ళు తింటున్నప్పుడు ఆయన ఆపపోతం ఎందుకు, వాళ్ళు తిన్నాక ఈ పాపమత్వం ఎందుకు, ఈ పాపం వల్ల మరణమత్వం ఎందుకు, ఆ మరణం తప్పించడానికి యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వత్తం ఎందుకు, ఇంత 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 సంఘర్షణ ఎందుకు, అసలు ఆ పండ్లు పెట్టకపోతే ఏ బాధ ఉండకపోను కదా అనుకున్నారు ఎప్పుడన్నా? ఏమండి, ఇప్పుడు మీ పిల్లలు యవనస్తులండి, ఆ చిన్న పిల్లడు ఇప్పుడు పావని వచ్చింది కరెక్ట్గా, ఆ పిల్లడు ఉన్నాడు, దగ మెరిసిపోతుందని నిప్పు పట్టుకోవడానికి వెళ్తున్నాడు. అరే వద్దురా, నిప్పు పట్టుకోమాకరా, కాలుతుందిరా అని తల్లి చెప్పిద్ది. అయినా సరే తల్లి లేనప్పుడు పట్టేసుకుంటాడు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు తల్లి చెప్పడం తప్ప తల్లి చెప్పడం ధర్మం, అది పట్టుకుంటే కాలుతుంది. అంటే దేవుడు అది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, అది చూసినప్పుడల్లా ఆజ్ఞ గుర్తొస్తుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని చేశాడనే భయం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది. దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. ఆ పండును చూసినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? వాళ్ళకి ఆజ్ఞ గుర్తొస్తుంది. గమనించండి, ఇక్కడ సాతాను చాలా యుక్తి కలిగిన వాడు కాబట్టి, సర్పము చాలా యుక్తి కలిగింది చూచి సాతాను సర్పంలో ప్రవేశించాడంట. దేంట్లో ప్రవేశించాడు? పులిలో ఎందుకు ప్రవేశించలేదు? సింహంలో ఎందుకు ప్రవేశించలేదు? నక్కలో ఎందుకు ప్రవేశించలేదు? ఇలా ఇప్పుడు ఆలోచన చేశారా? మీకు అర్థం కాలేదా? అసలు అక్కడే ఉంది. భూ జంతువులన్నిటిలో సర్పము ఎలా తప్పించుకోవాలో, ఎలా సైలెంట్గా రావాలో, ఎలా కాటేయాలో, ఎలా నక్కాలో, ఎలా ఎక్కడ ఎప్పుడు బొసకొట్టాలో, అంటే భూజంతువులు పులి కంటే
కుక్క కంటే, నక్క కంటే, సింహం కంటే తెలివిగలదంట. ఏంటిది? పాము. అందుకని దేన్ని ఎంపిక చేసుకున్నాడు ఇప్పుడు సాతాను? ఇప్పుడు మన సంఘంలో మహా తెలివి కలిగిన వాళ్ళు ఎవరు? ఎవరో చెప్పరు. మీరే అంటున్నారు ఎవరో? యేసు రక్తం జయం. అంటే సంఘంలో కూడా ఎవరైతే మంచి తెలివితేటలు, మంచి వాక్య అనుభవం, మంచి ప్రార్థన అనుభవం, మంచి విశ్వాస అనుభవం, మంచి మంచి ఎవరైతే తెలివితేటలు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి ఉపయోగకరంగా ఉంటారో వాళ్ళకి ప్రవేశించడానికి చూస్తాడంట. అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధా చాలా టాలెంటెడ్ పర్సన్. నేనంటాను, ఆ పాములోనికి ప్రవేశించింది. వెంటనే అవ్వమ్మతో మాట్లాడుతుంది. అవ్వమ్మ, ఇదిగో ఆ పండ్లు. ఈ అవ్వమ్మ చూసినప్పుడు చూపుకి రమ్యంగాను సౌందర్యంగాను ఎంతో అందంగా అనిపించినాయి అంట. వెళితే అప్పుడు మాటల సందర్భం జరుగుతుంది. ఇదిగో ఇవి తింటే నువ్వు దేవతవలే. అవ్వమ్మ చెప్పింది, వీటిని తినకూడదనియు ముట్టకూడదనియు దేవుడు అలా చెప్పాడా? అలా చెప్పలా. ఈ ఆడవారిలో ఉన్న జబ్బు ఏంటంటే ఉన్నదానికి లేనిది జాయింట్ వేసి, ఇప్పుడు ఒక రాడ్ని జాయింట్ వేస్తారు సార్, వెల్డింగ్ చేస్తారు కదా, అలాగా అక్కడో మాటని ఇక్కడో మాటని తీసుకొచ్చి కలిపి చెరిపేసి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉందంటే ఈ మాట మాత్రం ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడవాళ్ళు అబద్ధం ఆడితేనంట, అది మగవాళ్ళు అబద్ధం ఆడితే దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ తమ్ముడు. స్త్రీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నిజమేనండి. కొన్ని విషయాలు మైక్లో చెప్తున్నానంట, మగవాళ్ళ గురించి చెప్పినప్పుడు కట్టేసి చెప్తున్నానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనా కానివ్వండి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే తినుమన నువ్వు నిశ్చయముగా చస్తావన్నాడు. అంతేగాని తినొద్దు ముట్టొద్దు అని దేవుడు చెప్పలా. ఒకటికి ఇంకోటి జాయిన్ చేసింది. అప్పుడు సాతాను అన్నాడు, చౌరుగా నువ్వు దేవత అయిపోతావు. మీలో ఎంతమందికి డౌట్ వచ్చింది? పండు తింటే శపించేయాలా దేవుడు? పండు తింటే పంపించేయాలా దేవుడు అని? అంటే ప్రేమ లేదా ఆయనకి? మీరు అనుకునే ఉంటారు కదా స్టార్టింగ్ స్టేజ్లో. నేను అంటాను, మీరు పండే చూస్తున్నారు, అసలు ఆ పండు తినటంలో గల ఉద్దేశం ఏంటి అది చూడాలి మనం. ఇప్పుడు మనలో చాలా మంది అన్నం తింటారు ఎందుకని? ఆకలి తీరద్దని. కానీ కొంతమంది తిండి కోసమే మరి ఇద్దరికి తేడా లేదా? తిండి కోసమే బతికే వాళ్ళు ఉన్నారు, బతకడం కోసం దానికి దీనికి తేడా లేదా? ఇప్పుడు ఆకలి తీరతాకి తింటే తప్పలేదు, ఆమె ఆకలి తీర్చుకుంటాకి తినలా. నేను దేవతనైపోవాలి అనే దురాశ ఇంజెక్షన్ చేశాడు సాతాను. ఇదిగో దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలి అనుకున్నాడు, పడ్డాడు. అదే దురాశ, అదే ఆలోచన, సాతాను ఆలోచనది ఇప్పుడు హవ్వమ్మకి ఎక్కిచ్చేసాడు, హవ్వమ్మకి ఇంజెక్షన్ చేసేసాడు. మాటలు చెవిలోకి వెళ్ళాయి, హృదయం దాకా వెళ్ళాయి, హృదయం పాడైపోయింది, కళ్ళు పాడైపోయినాయి, చెవులు పాడైపోయినాయి. తినకూడని ఆ వృక్షఫలం తీసుకుంది, నేను దేవతనైపోవాలి అని తింది. దీన్నే ఈ విషయాన్ని విడమర్చి అర్థమయ్యేలాగా యాకోబు గారు రాశారు. ఇదిగో దురాశ గర్భమును ధరించి. దురాశ గర్భానికి ఎలా వెళ్ళింది? ఇప్పుడు పండు తింది కదండి, పండు ఎక్కడికి వెళ్తుంది? మనం ఏ తిన్న గర్భంలోకి వెళ్తుంది కదా. దీన్నే అర్థవంతంగా యాకోబు గారు రాశారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంది. ఆజ్ఞత క్రమమే పాపములో జీతం మరణం. ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో తిండిలో పెట్టాడు దురాశని. సాతాను ఏం చేశాడు? తిండిలో పెట్టాడు దురాశని. తిన్నదే దురాశతో వెంటనే స్పిరిచువల్గా జీవింపచి ఆత్మను కోల్పోయింది. అక్కడికక్కడ కుప్పకోలు పడిపోయి చచ్చిపోయింది అని అర్థం కాదు. చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది అంటే ఆత్మీయంగా చచ్చిపోయింది. ఇదిగో సార్థి సంగతితో ప్రభు చెప్పిన మాట, మీరు బ్రతుకుతున్నారు కానీ మృతులే అన్న స్థితిలోకి వెళ్ళిపోయింది అవ్వమ్మ, ఆదాము కూడా. కొంచెం ముందుకెళ్తే ఐగుప్తు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇజ్రాయేలీలు మాకు మాంసం కావాలి అని ఏడ్చారు లేదండి? అక్కడ ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండం 24లో, మాంసాపేక్ష. చెప్పండి మాట. మాంసాపేక్ష కలిగినందున దేవుడు పూరేళ్ళను పంపించాడు. కింటాలు కూర్చుకున్నారు, తిన్నారు, వండుకున్నారు. మాంసపు కొండల దగ్గర వండుకుంటూ ఉడుకుతూ ఉండగానే తింటూ ఉండగానే మాంసం నములుతూ ఉండగానే పూర్తిగా నమలక మునిపే తెగులుచి చచ్చిపోయారంట. అక్కడ వాళ్ళందరినీ పాతి పెట్టేస్తే ఆ ప్రాంతానికి ఒక పేరుంది, కిబ్రోతు హత్తావా. కిబ్రోతు హత్తావా అనే మాటకి పుట్టినట్లు అర్థం ఉంటుంది ఏంటిది? దురాశ. అంటే ఇక్కడ అనేక మంది చచ్చిపోయారు. కారణం ఏంటి? తిండి వల్ల చచ్చిపోలేదు, దురాశ వల్ల చచ్చిపోయారు. పండులో ఉంది దురాశ,
ఇక్కడ ఇజ్రాయేలులో ఉంది మాంసాపేక్ష. ఈ రోజున మనలో ధనాపేక్ష ఉండకూడదు, మాంసాపేక్ష ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో పండులో పెట్టినట్టు క్రొత్త నిబంధన గ్రంథంలో సాతాను ఎక్కడ పెట్టాడు తెలుసా? దురాశ ధనంలో పెట్టాడు. తప్పిపోయిన కుమారుడు ఏమిచ్చుకుని వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి. తన ఆస్తి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాట నాకు ఇచ్చే అని తన డబ్బంతా, తన ఆస్తి అంతా చేతులు పెట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు. పాత నిబంధన గ్రంథంలో స్టార్టింగ్ స్టేజ్లో అవ్వమ్మ ఆదాము పరలోకమందున్న తండ్రికి దూరం అయ్యారు అక్కడ తిని. ఇప్పుడు కన్న తండ్రికి దూరం అయిపోయాడు తప్పిపోయిన కుమారుడు. డబ్బు వల్ల. చూడండి, డబ్బుని చేత పట్టుకుని దేశాంతరం వెళ్ళిపోయాడు. ఈ రోజున మనలో కూడా చాలా మంది డబ్బుకి చోటిచ్చి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉంటే దేవునికైనా యజమానుడిగా ఉండాలి, క్షమించాలి. ఉంటే దేవునికైనా దాసుడుగా ఉండాలి, లేదా డబ్బుకైనా దాసుడుగా ఉండాలి. యేసు ప్రభులు వారు ఏమంటారంటే, ఈ వచనాన్ని బట్టి మీరు నాకు దాసులుగా ఉండండి, డబ్బుకి మిమ్మల్ని యజమానులు చేస్తా. డబ్బు మాట మనం వింటామా, మన మాట డబ్బు వింటదా? వాస్తవానికి మన మాట డబ్బు వినాలి, కానీ డబ్బు మాట మనం వింటున్నాం. 100 ఖర్చు పెడదామని సెంటర్కి వెళ్ళి 200 ఖర్చు పెడతామంటే అక్కడ డబ్బు మాట మనం విన్నట్టు. 100 ఖర్చు పెడదామని సెంటర్కి వెళ్ళి 50 ఖర్చు పెట్టి మిగతా 50 మిగిల్చుకొచ్చామనుకో మన మాట డబ్బు వింటున్నట్టు. మనం డబ్బుని కంట్రోల్ చేస్తున్నాం, డబ్బు మనల్ని కంట్రోల్ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి మీలో ఎంత పట్టుకెళ్ళి ఎంత ఖర్చు పెట్టుకొస్తున్నారో, ఎంత మిగిల్చుకొస్తున్నారో మీకే తెలియాలి. మరి ధనాపేక్ష మీలో ఉందేమో నాకు తెలియదు. మీరు పక్కన వైపు చూస్తారు ఎందుకంట? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఖర్చు పెట్టను, ఈవిడే ఖర్చు పెడుతుంది అన్నట్టు పక్క వాళ్ళ వేసి వస్తున్నారా? దేవునికి స్తోత్రం. సరే, ఎవడు నిద్ర యజమానులకు దాసుడై ఉన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మీరు స్పష్టంగా చెప్పండి. ఇస్కరియోతు యూదా దేవుణ్ణి నమ్మేస్తున్నాడు కదా ఇక్కడ. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటున్నాడా, డబ్బుని నమ్ముకుంటున్నాడా? అంతేనంటారా? నా సొంత మాట చెప్తున్నానా రజనీ గారు? చెప్పరే. దేన్ని నమ్ముకున్నాడు ఇప్పుడు? డబ్బుని నమ్ముకున్నాడు. డబ్బుని నమ్ముకున్నవాడు ఏమవుతాడు చూడండి. సామెతల గ్రంథం 11:28. డబ్బు కావాలి, డబ్బు మన లైఫ్లో ఒక పార్టే. డబ్బే జీవితం కాదు. డబ్బు కోసం తప్పులు చేయకూడదు, డబ్బు కోసం హత్యలు చేయకూడదు, డబ్బు కోసం లంచాలు తీసుకోకూడదు, డబ్బు కోసం వ్యర్థమైన మార్గాలు పట్టకూడదు. చదవమ్మా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి నొందుదురు. చాలండి. నెమ్మది లేకుండా విస్తారము కలిగి ఉండటం కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ఈ రోజున మనందరికీ ఈ వాక్యం ఏం బోధ చేస్తుందంటే, దయచేసి డబ్బును నమ్ముకోవద్దు. ఈరోజు నా చేతిలో ఉన్న డబ్బు రేపొద్దున ఎవరి చేతిలోకి వెళ్తే తెలియదు, ఎవరి జేబులోకి వెళ్ళిపోద్దో తెలియదు. ప్రతి దానికి రిఫరెన్స్ ఉంది. నేను ధనాపేక్షను ఒక మాటని వివరిస్తున్నాను కాబట్టి చక్కగా వివరించి చెప్తాను. సామెతల గ్రంథం తీయండి, 23వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 23. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. దేని మీద? అది డబ్బు మీద లేదా ఐశ్వర్యం మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. అది అంటే ఐశ్వర్యం, డబ్బు. ఈరోజు నువ్వు డబ్బు మీద దృష్టి పెడతావు. నాకు ఉందా ఇంకేంటి అని, డబ్బు, నాకు ఇంత డబ్బు ఉంది నాకేంటి అనుకుంటున్నావు. రేపు పొద్దున్న ఏదైనా డెంగ్యూ వచ్చిందనుకో ఎంత ఎగిరిపోతాయి? 30,000 50,000 ఎగిరిపోతాయి. మలేరియా వచ్చిందానికి ఎంత ఎగిరిపోతాయి? ఏమో తెలియదు. ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుంది మనకు తెలుసా అండి? తెలీదు. డబ్బు ఉంది కదా, నాకు ఈ డబ్బు ఉంది, లైఫ్లో సెటిల్ అయిపోయాను అని చెప్పి ఏనాడు పొరపాటుగా కూడా అనుకోవద్దు. డబ్బు మీద నమ్మకం పెట్టుకోవద్దు, డబ్బును చూసి బతుకోవద్దు, డబ్బే జీవితం అనుకోవద్దు, డబ్బే సర్వస్వం అని అనుకోవద్దు. డబ్బు కాదు ప్రాముఖ్యం, దేవుని కృప ప్రాముఖ్యం. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. నీ కృపయే నన్ను ఎంతకాలము సజీవునిగా ఉంచినది. నా దుర్గమా, నా శైలమా, నా కేడమా, నా సర్వమా, నీ కృపయే నన్ను. స్తోత్రం.
హల్లెలూయా. కరోనా టైంలో 2020లో డబ్బులు కాళ్ళ దగ్గర పడేసారు, తీసుకెళ్ళి డాక్టర్ల దగ్గర. డాక్టర్లే చచ్చిపోయారు, పోలీసులు చనిపోయారు, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. డబ్బులు లేవండి వాళ్ళకి. డబ్బు వాళ్ళని బతికిచ్చిందా? ఇక్కడ జీవాధిపతి అని యేసయ్యను అప్పగించేస్తున్నాడు ఏంటి డబ్బు కోసం? ఈ రోజున మనలో కూడా చాలామంది ఇలాగే ఉన్నాం. మనం అనుకుంటున్నాం ఇస్కరియోతు యోధా కాబట్టి అలా చేశాడు, కానీ నేనైతే అలా చేయను అని మీరు ఒకవేళ అనుకుంటే, మనం చేసామో లేదో మీకు వాక్యం ద్వారా మీకు నిరూపించేస్తా. నిరూపించమంటారా? వద్దా? భయమా? చెప్పాలి మరి. అమ్మేశాడు కదా. ఎవరిని అమ్మేస్తున్నాడు ఇక్కడ? జీవాధిపతిని అమ్మేస్తున్నాడు డబ్బు కోసం. డబ్బు వల్ల మనం బ్రతకట్లేదు కదా. లక్షల రూపాయలు వెనకాల ఉన్నాయి. ఆ లక్షల రూపాయలు ఇదిగో ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు, అంటే ఉగ్రత దినం నుంచి మనం తప్పించేది ఎవరు? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? మరణమును తప్పించుట డబ్బు వశం అని ఉందా? ధనవశం అని ఉందా? మరి ధనవంతులు చచ్చిపోతున్నారు ఈ రోజున. అనేకులు బ్రతికించడానికి, మరణం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి వచ్చిన జీవాధిపతి అయినా, సర్వసృష్టికర్త అయినా, నజరేయుడైన యేసును అమ్మేస్తాను నాకేంటి అంటున్నాడు. ఏ మనలో లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఇప్పుడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక. మనం అమ్మేస్తున్నాం లేదు యేసు ప్రభులు వారిని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచు. ఇక్కడ ఏశావు ఏమమ్మేశాడు? ఇస్కరియోతు యోధా ఏమమ్మేశాడు? యేసయ్యను అమ్మేశాడు. ఇక్కడ ఏశావు దేవుడిచ్చిన దీవెనను నమ్మేశాడు. ఇక దేవుడిచ్చిన దీవెని నమ్మేస్తే ఏంటి, దేవుడిని నమ్మేస్తే ఏంటి? ఏశావు ఇస్కరియోతు యోధా కేటగిరీకి సంబంధించినోడే, అతని మనస్తత్వానికి సంబంధించినోడే. ఇక్కడ మనం ఈ పాయింట్ని మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలంటే, ఒక్క పూట కూలి కోసం ఈరోజు మనం ఆరాధనకు మానేసామనుకో, ఇప్పుడు మనం ఎవరు నమ్మేస్తున్నట్టు? వెంకటేష్ గారు, ఒక పూట లైన్ కోసం, ఒక పూట వ్యాపారం కోసం మనం ఆరాధనకు మానేసామనుకోండి, ఒక పూట కూలి ఎంత సంపాదిస్తావు? 500, 1000 రూపాయలు. అంటే ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అని అమ్మేశారు. ఈ రోజున ఒక 500 రూపాయల కూలి కోసం ఎవరు నమ్మేస్తున్నాం? మనం యేసయ్యను నమ్మేస్తున్నాం. కరోనాలో మరి పదే చెప్తున్నాను అనుకో, జ్ఞాపకం చేస్తాను, హెచ్చరిస్తాను అంతే. ప్రేమ కాబట్టి గద్దిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ శవాల గుట్ట, ఇదిగో నన్ను శవాల మధ్యలో పడేశారు, నాకు రూమ్ కూడా ఇవ్వట్లేదు, నేను చచ్చిపోతాను ఇక్కడ, అక్కడ బలమైన మాట అన్నాడని నా గుండె పగిలిపోయింది. నన్ను చంపడానికి ఇక్కడ పంపించావు అన్నట్టు మాట్లాడాడు. హాస్పిటల్కి ఎందుకు పంపుతావు? బతుకొస్తాడని. ఇక చూడండి, ఆ అంబులెన్స్ కాళ్ళు పట్టుకుని ఆళ్ళగాళ్ళు పట్టుకుని వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఆక్సిజన్ బండెట్టి తీసుకొచ్చే వరకు ఇప్పుడు నీకు ఆక్సిజన్ అందించింది ఎవరో, నీకు ఆ ఊపిరిచ్చింది ఎవరో, ఈ రోజు నువ్వు బతుకున్నావంటే, బతికి పట్టగట్టావంటే, ఊపిరి పిలుస్తున్నావంటే, 2025 గడిపావు, 2026లో అడుగు పెడుతున్నావంటే డబ్బా యేసు ప్రభు కృప. మరి యేసయ్యను అమ్మేసుకుంటే ఎలా మనం? ఒక పూట కూలి కోసం. ఏశావుకి మనకి పెద్ద తేడా ఏం లేదు, ఇస్కరియోతు యోధాకి మనకి పెద్ద తేడా ఏం లేదు. చూడండి, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధానే కదండి, ఆనాడు అప్పగించిన యోధా ఒక్కడేనేమో. ఈ రోజున ఆయన నమ్మేస్తున్న క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు ఎంతమందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, కీర్తన 39:6. డబ్బే ప్రాముఖ్యం అనుకుంటారు కొందరు, దేవుని సన్నిధి ప్రాముఖ్యం కాదనుకుంటారు. 39:6 కీర్తన 39:6. వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, గాలికే కదా అద్దుగో వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. చాలండి, మనుషులు ఒట్టి నీడలాంటి వారు. నీటి పొడగ లాంటిది మన జీవితం, అడవి గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఈరోజు సజీవంగా ఉన్నాం, రేపు ఉంటామో లేదో మనకి తెలీదు, ఎప్పుడు ఊడిపోతామో తెలీదు, దేవుని రాకడెప్పుడో తెలీదు, మన పోకడెప్పుడో తెలియదు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే ఈరోజు మనం సంపాదించుకున్న, దాచుకున్న సొమ్ము రేపొద్దున ఎవరికి చేజెక్కుతుందో తెలీదు. అలాంటి డబ్బు కోసం యేసయ్యని వదిలేస్తున్నాం. ఓ భక్తుడు అద్భుతమైన పాట రాశాడండి, చాలా మంచి పాట అది. నీ సన్నిధే పెన్నెది దేవా, నీ సన్నిధే
పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, పెన్నిది దేవా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. సంపదా సిరి సంపదా, సంపదా సిరి సంపదా, నిన్ను గూర్చిన తలపులే నాకు, నీ సన్నిధే పెన్నిది దేవా. పాడదాం. నీ సన్నిధే పెన్నిది దేవా. హల్లెలూయా. ఆనాడు ఒక 30 వెండి నాణాలకి యేసు ప్రభులు వారిని అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. అలాగే ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు ఏశావు. ఈ రోజున ఒక పూట కూలి కోసం దేవుని సన్నిధిని త్రోసేసి వెళ్ళిపోతున్నాం మనం అందరం కూడా. దేవుని సన్నిధికి రాకుండా కూలికి వెళ్ళారంటే, వ్యాపారానికి వెళ్ళారంటే, ఉద్యోగానికి వెళ్ళారంటే అక్కడ మీరు యేసు ప్రభులు వారిని అమ్మిన వారితోనే సమానం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన 62:10. ప్రాణం మీదకి వచ్చిన ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదండి. కీర్తన 62:10. దోచుకొనుడి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఇప్పుడు ఎవరి యందు లక్ష్యం ఉంచాలి? క్రీస్తునందు లక్ష్యం ఉంచాలా? ధనం పట్ల లక్ష్యం ఉంచాలా? పత్రికలో పౌలుగా చెప్పారు, మీరు క్రీస్తునందు లక్ష్యము ఉంచడు. ఏంటి మీ గురి? గురి యొద్దకే పరిగెడుచుంటిని. ఎవరికి రాదా? బహుమానము పొందు రీతిగా అల్లయక వెనుతిరుగక, అల్లయక వెనుతిరుగ. గురి యొద్దకే పరిగెడుతున్నాను. పౌలు గారు అంటారు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, గాలిని పట్టుకున్న వలనని నేను ప్రయాసపడట్లేదు, కానీ గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. పరుగుల పందులు ఎంతమంది పరిగెడతారు? 10 మంది పరిగెడతారు. ఎంతమంది విన్ అవుతారు? ఒక్కళ్ళే. ఇప్పుడు మీరు ఆ పౌలు గారు ఏమంటారంటే, నేను అందరిలాగా కాదు, ఇదిగో నేను బహుమానం పొందు రీతిగా పరుగులెడుతున్నాను. పరిగెట్టడం వేరు, పడిపోయాం, దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, దెబ్బ వైపు చూస్తావా, బహుమానం వైపు చూస్తావా? అది బహుమానం పొందు వైపు రీతిగా అంటే ఏమో నిందలు, అవమానాలు, వేటిని బట్టి అయినా నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు, డబ్బుని బట్టి నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. దేవుణ్ణి వెంబడించాలి, డబ్బుని కాదు మనం వెంబడించాల్సింది. దేవుని యందు లక్ష్యం ఉంచాలి. గురి ఏంటా? గురి క్రీస్తే. ఆ గురి. గురి లేని భక్తి అంటండి గురుడి భక్తి అంట. అసలు ఎంత అదృష్టవంతుడండి. యేసు ప్రభులు వారిని చూశాడు, ఆయన వెనకాల నడిచాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన ద్వారా బతికాడు. అలాంటి యేసు ప్రభులు వారి వెనకాల నడిచిన మారు మనసు లేదేంటండి? ఈరోజు చాలా మంది సంఘానికి వస్తూ కూడా మారు మనసు లేని బ్రతుకులు, సంఘానికి వస్తూ కూడా అనేకమైన కార్యకలాపాలు పాలపంపులు పొందుతూ కూడా, ఇదిగో వాక్యాలు ప్రకటిస్తూ కూడా మారు మనసు లేదంటే ఇంకేం చెప్పాలి చెప్పండి? సేవకుల్లోనే మారు మనసు లేకపోతే, మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే ఇంకా విశ్వాసుల పరిస్థితి ఏంటి? యేసయ్యను వెంబడిస్తూ శిష్యుడిగా ఉంటూ నువ్వు ధనాపేక్ష కలిగి ఆయనను అప్పగించడానికి చూస్తున్నావంటే ఇంకేం చెప్పాలి? ఇంకెవరికేం చెప్తాడు అతను? నేనైనా ఎవరికేం చెప్తాను? సామెతల గ్రంథం 13:11 సామెతల గ్రంథం ముగిస్తున్నాను, ముగింపులోకి వచ్చేస్తున్నాను. సామెతల గ్రంథం 13:11. మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని. ఇప్పుడు ఈ మాట ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆస్తి వృద్ధి చేసుకోమని చెప్తుందా, వద్దని చెప్తుందండి? వృద్ధి చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, ఆస్తిని పెంచుకోవాలి. మంచి తల్లిదండ్రి తన పిల్లల కోసం ఆస్తిని సమకూర్చి పెడతాడని కూడా ఇదే సామెతల్లో ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కష్టపడి సంపాదించు.
నోళ్ళు కొట్టొద్దు, అర్థమవుతుందా? దోచుకోవద్దు, బలాత్కారం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు. యేసుప్రభుల వారిని అప్పగించి సంపాదించినటువంటి డబ్బు మోసం చేయడమే కదండి. యేసుప్రభుల వారిని మోసం చేయడమే కదా. సర్వసాధారణమైన మనిషినే కదండి, దేవుణ్ణే మోసం చేశాడండి ఇస్కరియోతు యూదా. ఈ రోజున దేవుణ్ణి సేవ అని చెప్పి దేవుణ్ణి మోసం చేస్తున్నారండి. నా వంటి సేవకులు, బోధకులు కూడా ప్రకటిస్తున్నారే కానీ పాటించే వాళ్ళు తక్కువైపోయారండి. మేము వెళ్ళిన తర్వాత యేసుప్రభుల వారు మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? సేవక, నువ్వు చూపిన మాదిరి ఏంటి? సేవక, పాదిరి ఏది నీ మాదిరి అని అడుగుతాడంటే అక్కడికి వెళ్ళాక, పాదిరి ఏది నీ మాదిరి? యేసుప్రభులు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన తన అడుగు జాడలందు నడవాలనని ఆయన మన కొరకు మాదిరి ఎంచి పోయెను. మన కొరకు మాదిరి ఎంచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తూనే చూడండి, ధనాపేక్ష కలిగినటువంటి ఆయన అప్పగించాలని ప్లానింగ్, ఎప్పటికప్పుడు ఆలోచన, కుయుక్తి, ఎప్పుడు అప్పగిద్దాం, డబ్బు సంచి నిండా డబ్బు వచ్చేస్తుంది. అసలు మీకు విచారకరమైన సంగతి ఏం చెప్పనండి? అసలు విచారణకరమైన సంగతి ఏం తెలుసా? యేసుప్రభుల వారి వెనకాల ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఎవరికైనా స్వస్థత కలిగింది, ఎవరైనా కృతజ్ఞత కానుక ఇస్తారు. ఆ కృతజ్ఞత కానుక సంచి అంటే ట్రెజరర్, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సొసైటీ రిజిస్ట్రేషన్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, 2 నెంబర్లు 7 నెంబర్స్ ఉంటారు. ట్రెజరర్ ఎవరంటే ఈ అకౌంటెంట్స్ చూసేటటువంటి వాళ్ళే ట్రెజరర్. మన కృపా మినిస్ట్రీస్ ట్రెజరర్ ఎవరో తెలుసా? కొప్పినేని పద్మమ్మ గారు. దేవునికి స్తోత్రం కలిగి మరింత జాగ్రత్తగా ఉండాలి. అమ్మా చప్పట్లు కొట్టేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యేసుప్రభుల వారి వెనకాల ఉన్న 12 మంది ట్రెజరర్ ఎవరు అనుకుంటున్నారు? యోధ. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారు? యోధ. అంటే యేసుప్రభుల వారు ఎంత నమ్మకం లేకపోతే అతనికి ఇచ్చుంటాడు. నమ్మి నీకు డబ్బు సంచిస్తే అదే డబ్బు కోసం ఏసే నమ్మాలనుకున్నావంటే ఎంత దౌర్భాగ్యం అండి అది. అందుకే అదే ద్రోహం. ఆ ద్రోహం గురించి తర్వాత చెప్తాను, టైం అయిపోయింది కాబట్టి వచ్చే వారం చెప్తాను నేను. చూడండి, సామెతల గ్రంథం 21:6. సామెతల గ్రంథం 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు అమ్మ బాబాయ్ మరణాన్ని. ఇంతకుముందు చదివిన వచనంలో కష్టపడి కూర్చుకో, తప్పలేదు. ధనం ఒళ్ళొంచి కష్టపడు, కూలికి వెళ్ళు, వ్యాపారం చేసుకో, ఇంకొక పని చేయి. కానీ మోసం చేసి సంపాదించుకోవటం వల్ల, అబద్ధములాడి సంపాదించుకోవటం వల్ల ఊపిరితో సాటి ఊపిరి తీసుకోవడం కూడా బరువు అయిపోద్ది అన్నమాట. అంటే ప్రాణం మీదకి వస్తుంది అన్నమాట. ప్రాణాపాయకరమైన పరిస్థితులు, అపాయకరమైన కాలములు వస్తాయి అన్నమాట. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది, అబద్ధములాడి ధనము సంపాదించుట. గెహాజీ ఎక్కడికి వెళ్ళావునన్నా అని అడిగాడంట. పాపం చాలా ఆప్యాయంగా, ప్రేమతో అడిగాడంట. మా సంగీత ఏం చేస్తున్నా? విన్నావా? దేవుని నేను దీవించను కాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గెహాజీ ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నానండి. గెహాజీ, నయమాను వెంట నువ్వు పరుగులెడుతున్నప్పుడు నీ వెంట నా మనసు రాలేదా? గెహాజీ, ఎందుకు నాయనా? ఇదిగో దేనికోసమైతే నువ్వు అబద్ధం ఆడేవో ఇప్పుడు, ఇదిగో దాన్ని సంపాదించుకోవడం కాదు. నయమాను ఏదైతే విడిచిపెట్టి వెళ్ళాడో, ఏది విడిచిపెట్టి వెళ్ళాడు నయమాను, అది నీకు మాత్రమే అన్నాడా? అదేంటో మరి బంపరాపురో ఏసు రక్తమే చేయం. ఇప్పుడు ఒక్కడికి ఇవ్వచ్చు కదా. ఆకాను ముట్టాడు, ఆకాను ఒక్కడిని చంపేశారా? ఆకాని భార్యని, ఆకాను పిల్లల్ని కూడా చంపేశారు. మరి ధర్మశాస్త్రం, చట్టం అంతేనండి. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందంట. అంటే ఇంట్లో భర్త తప్పు చేస్తే లేదా భార్య తప్పు చేస్తే ఆ యొక్క ప్రభావం ఎవరి మీద పడద్దంట? పిల్లల మీద, కుటుంబం మీద పడద్దంట. అమ్మా మా ఆయన అబద్ధం ఆడుతున్నాడు, నాకెందుకులే, నువ్వు చక్కగా కూర్చోమాక అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, లేదా నా భార్య అబద్ధం ఆడుతున్నా కదా, నాకేంట్లో నువ్వు అనుకోవద్దు పురుషుడా. ఇంట్లో ఎవరొక్కళ్ళు అబద్ధం ఆడినా అది ఇంటి మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అబద్ధములాడి సంపాదించిన సొమ్ము ఆ భర్త తీసుకొచ్చి ఎవరికి పెడతాడు? భార్య పిల్లలుగా, పక్కింటలుగా. ఇప్పుడు మోసం చేసి సంపాదించిన దాని వల్ల ప్రతిఫలం మరి భార్య పిల్లలకి వెళ్తా, పక్కింటలకి వెళ్తుందా? అది మ్యాటర్. మీరు అనుకోవచ్చు, ఎవరండి గెహాజీ తప్పు చేస్తే గెహాజీకే కదా కుష్టు, మరి తన భార్య పిల్లలకి రావడం తప్పు కదా అని మీరు నన్ను అడగొచ్చు. మరి గెహాజీ అక్రమంగా, అన్యాయంగా, అబద్ధంలాడి సంపాదించిన సొమ్ము అనుభవించడం భార్య పిల్లలు తప్పు కాదా? ఇది ఎక్కడదే అని అడుగుతుందా గెహాజీ భార్య? ఇది ఎక్కడదే అని అడిగిందా ఆకాను భార్య? ఎందుకంటే డేరాలో దాచిపెట్టావు అని అడిగిందా? ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు కదా, శపితమైన దాన్ని ముట్టుకోవద్దు, అది దేవుని మందిరంలో ఉండాల్సింది, ప్రతిష్ఠితమైంది, శాపగ్రస్తమైంది, అది మన ఇంట్లోకి తీసుకొచ్చావేంటి అని భార్య అడిగిందా? ఏమండి, ఈ రోజున భార్య ఏదైనా
ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, భార్య హౌస్ వైఫ్గా ఉంది, ఏదైనా కొత్తది ఇంట్లోకి వచ్చింది, ఆ కొత్తదాన్ని చూసినప్పుడు భర్త ఏమని అడగాలి వెంటనే? మై బంగారం, బంగారం స్వీటో బుజ్జో బజ్జో ఏదో పిలుతాడు కదా, బుజ్జి బంగారం ఏంట మీది కొత్త కొత్త తలతలాడుతుంది, ఎక్కడిది అని అడగలవద్దా? తెచ్చిందిలే అని చెప్పేసి ఊరుకుంటే రేపొద్దున ఒకటి తెచ్చింది, రేపొద్దు 4 తెస్తుంది, రేపొద్దు 10 తెస్తుంది. అక్రమం, అన్యాయం. భర్త అడగలేదు. దానివల్ల ఏదో ఒక రోజున బండారం దొరకనంత వరకే. దొరికితే ఎవరైనా దొంగే. ఇప్పుడు దొరికేసాడండి గెహాజీ. అబద్ధములాడి చూడండి ధనము సంపాదించుకున్నాడు. నయమాన్ని విడిచిపెట్టిన కుష్ఠరోగం. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట అడుగుతా, మీకు సంపాదన కావాలా, ఆరోగ్యం కావాలా? ఇప్పుడు గెహాజీ సంపాదన కోసం ఏం పోగొట్టుకున్నాడు? కుష్ఠరోగం. ఎంత డబ్బు ఉంటే ఏం ఉపయోగం అండి ఆరోగ్యం లేనప్పుడు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే బిలాము. ఇప్పుడు చెప్పండి, బిలాము అయ్యా నేను దీవిస్తానయ్యా, శపించనయ్యా. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను దీవిస్తానయ్యా, నేను శపించనయ్యా అన్నాడు. బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలుని దీవించడానికి నోరెత్తాడా, శపించడానికి నోరెత్తాడా? శపించడానికి నోరెత్తాడు. దైవజనుడు ప్రవక్త ప్రజల్ని శపించాలా, దీవించాలా? దీవించాలి. శపితమైన వచ్చును ప్రవక్త నోటి వెంట రావడానికి వీల్లేదు. బిలాము నోరెత్తి శపించడానికి నోరెత్తాడు, కానీ దేవుడు కనికరమ కలిగిన వాడు కాబట్టి, యాకోబులో ఏ దోషం లేదు కాబట్టి, కారణం లేకుండా శాపం తగలదు కాబట్టి, ఆ శాపం వచ్చినాన్ని దేవుడు ఏం చేశాడు? దీవెన వచనంగా మార్చేశాడేమో, కానీ బిలామును విడిచిపెట్టలేదండి దేవుడు. రాజులను నమ్మి వెండి బంగారము ఆశించిన బిలాము ఏమాయెనో, దైవ దర్శనం కోల్పోయేను. రాజులను నమ్మి వెండి బంగారము ఆశించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వత బహుమానమో నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి ఇలా ఎంత కాలమో నీవు మోసపోదు నమ్మి. హల్లెలూయా. సేవకులే చెప్తున్నాను నేను, వచనాల్లో కూడా చూసారా? ఉదాహరణ కూడా మీకు ఎవరిని తీసుకొస్తున్నాను? గెహాజీ సేవకుడు, బిలాము ప్రవక్త. సేవకుల గురించి అని చెప్పాను కదా, నేను సేవకుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను, అలాగని పాస్టర్లందరి గురించి కాదు. ఈ వాక్యం మనందరికీ కూడా, విశ్వాసులకని చెప్పే వాక్యం విశ్వాసులకేనా? సేవకులు కూడా రెండంచెలు కలిగిన ఖడ్గం, చెప్పేవారికి వినేవారికి కూడా వస్తుంది. చూడండి, ధనాపేక్ష కలిగిన ఇస్కరియోతు యుద్ధ 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేస్తున్నాడు. ఒక పూట కూటి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ధన బంగారం ఆశించిన గెహాజీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. వెండి బంగారం ఆశించిన బిలాము దైవ దర్శనం కోల్పోయాడు. ఖడ్గంబు చేత చంపబడ్డాడు. అర్ధాంతరంగా అన్యాయంగా అర్ధాశతో చచ్చిపోయాడు. దేవుడు మనందరికీ దీర్ఘాయుస్తాడండి. చెప్పమంటారా? రిఫరెన్స్ ఇవ్వలేను కానీ, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. నువ్వు దీర్ఘాయువు కలిగి జీవించాలంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా భయము నుండి పాపము చేయకూడదు. నువ్వు దేవుని భయం ఉంటే పాపం చెయ్యవు. గెహాజీ పాపం చేశాడు, బిలాము పాపం చేశాడు, ఇస్కరియోతు పాపం చేశాడు. వీళ్ళు దేవునికి భయపడలా. దేవునికి భయపడక పాపం చేసిన కారణంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి, పతనం అయిపోయినాయి. అలాంటి పరిస్థితులకి మన కుటుంబాలు వెళ్ళకూడదని యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికే ఈ సంగతులు ఇప్పుడు ప్రకటించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకటి 2 వచనాలు చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం 28:6 అయిపోయింది, 12 అయిపోయింది. వంచకుడై ధనము సంపాదించు అని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఇప్పుడు మీ ఎదురు రండమ్మా, త్వరగా రావాలి రామే.
ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు మంచోళ్ళు ఎవరు గొప్పవాళ్ళు మీరే చెప్పండి. ఇదిగో తెల్లారు లెగితే వంచిన మోసం, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, అక్క చెల్లి తమ్ముడు అన్న నాన్న ఎవరిని పడితే అందరు మోసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. డబ్బు 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 స్టెథోస్కోప్ పెడుతుంటే ఇక్కడ లబ్ డబ్బు లబ్ డబ్బు అంటలో డబ్బు 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 ఏంటండి? డబ్బే జీవితం, డబ్బే బతుకు, డబ్బే ప్రపంచం అయిపోయింది. ఇదిగో వంచనతోనే తెల్లారు లేవటంతోనే వంచిన వంచిన మోసం మోసం అన్యాయం బలాత్కారం. ఇది ఏమరు. ఇప్పుడు ఈమె లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది, కారులో తిరుగుతుంది, చక్కగా ఏసీ రూమ్లో బ్రతుకుతుంది, జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా మంచి పార్టీ వేర్ డ్రెస్సులు, బంగారపు క్లిప్పు స్వెటర్లు, అబ్బో మామూలు కాదు, దోసేస్తుంది ఏసు రక్తం. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపం ఇతను ఎవరండి? భేదవాడు, దరిద్రుడు, ఏం లేదు, తినటానికి తిండి కూడా లేదు. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని దేవుడిని అడిగితే, ఇదిగో దరిద్రుడే వాసి, అంటే దరిద్రుడే గొప్పోడు, ఇది ఈ భేదవాడే శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపడతాం. ఎలా మనుషుల దృష్టిలో డబ్బుంటే గొప్పడుగా చూస్తారు, కానీ దేవుని దృష్టిలో డబ్బుంటే గొప్పడుగా చూడ్డు, క్యారెక్టర్ ఉందా లేదా చూస్తాడు. దేవుడు మనలో క్యారెక్టర్ చూస్తారు, డబ్బు ఉందా లేదని కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ధనవంతుడు లాజరు, ఏమండి? ధనవంతుడు చచ్చి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడు లాజరు చచ్చి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడు. దేవుడు అతన్ని తీసుకున్నాడు. మరి ధనవంతుడిని ఎందుకు తీసుకోవాలా? ఇతను ఎవరికి పెట్టకుండా ఇంటి వాకిట పడి ఉండేవాడు అంట లాజరు. ఒక పూట కూడా పెట్టినోడు కాదంట. రే లాజరు దా తిందుకంటారా, ఒక పూట కూడా పక్క వాళ్ళకి పెట్టినోడు, కొన్ని రూపాయి ఇచ్చినాడు కాదండి. ఎంత ఉంటే అంత కూర్చుకున్నాడు. ఓదారంగు వస్త్రాలు వేసుకున్నాడు, లగ్జరీ లైఫ్. ఓదారంగు వస్త్రాలు అంట అప్పట్లో అవంటే మంచిదన్నమాట. ఇప్పుడు మనకు అద్దరెత్తనం, అప్పుడు ఓదారంగు వస్త్రాలు వేసేవాళ్ళంట. తిన్నాడంట, తాగాడంట, ఇష్టానుసరంగా సుఖభోగాలను పెంచాడంట. ఎప్పుడు బయట ఉన్న ఆ పొరుగు వాడికి ఒక ముద్ద పెట్టినవాడు కాదంట. నేనంటాను, ఈ ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళాడు, భేదవాడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. దేవుని దృష్టికి ఎవరిష్టలు? యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. ధనవంతులు ఆయనకి ఇష్టలు అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ధనవంతులు అంటే మనకిష్టం, మన అవసరాలు తీరుతారు కాబట్టి, మనకు అప్పులు ఇస్తారు కాబట్టి, మనల్ని ఆదుకుంటారు కాబట్టి, అంతే. డబ్బున్న వాళ్ళని చూసి మనం ఇష్టపడతాం, కానీ దేవుడు డబ్బున్న వాళ్ళని చూసి కాదు, క్యారెక్టర్ చూసి ఇష్టపడతాడంట. అర్థమవుతుందా? యోసేపు అంటే దేవునికి ఇష్టం, పాపం చేయలా. యోబు అంటే దేవునికి ఇష్టం, పాపం చేయలా. నోవహు అంటే దేవునికి ఇష్టం, పాపం చేయలా. ఇలా ఎంతో మంది చెప్పుకుంటారు. దానియేలు అంటే దేవునికి ఇష్టం, బహుప్రియుడంట. ఒక మాట, దానియేలు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటండి? దానియేలు బహుప్రియుడు, అబ్రహాము నా స్నేహితుడు, యోబు యథార్థవర్తనుడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. వీళ్ళందరూ ధనవంతులని కాదు. వీళ్ళలో జైల్లోకి కూడా వెళ్ళాడండి యోసేపు. జైలుకి వెళ్ళిన యెహోవా యోసేపుకి తోడై ఉండేను గనక. ఆ మాట అంటే నాకు ఎంత ఇష్టమో. చెరసాల్లోకి వెళ్ళిపోయినా కూడా దేవుడు తోడై ఉన్నాడు. అగ్నిలో పడేసినా కూడా అగ్నిలో వాళ్ళకి తోడై ఉన్నాడంట. సింహాల బొల్లో పడేసినా అది దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడు, ధనవంతులకు తోడుగా ఉండడం. ధనవంతులకి ధనం తోడుగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఆ డబ్బే ప్రాణం తీసేస్తుంది. అంటే డబ్బు పెట్టుకుంటారా? ఇప్పుడు నేను మాట చెప్తానండి. ఈరోజు నేను ప్రశాంతంగా పడుకున్నానండి, ఏదో బంపర్ ఆఫర్ తగిలి 10 కోట్లు వచ్చినాయి, ఇంట్లో పెట్టుకున్న 10 కోట్లు, నాకు నిద్ర అడుతుందా? నిన్న మొన్న వరకు ప్రశాంతంగా కులాసంగా హ్యాపీగా పడుకున్నా. ప్రశాంతంగా ఎవరు తలుపు కొడతాడు, ఎవరు వస్తాడు, ఏ గొడవ లేదు. హ్యాపీగా రాత్రి పడుకుంటే తెల్లారు లేగుతున్నా, ప్రశాంతకరమైన నిద్ర. 10 కోట్లు ఇంట్లో ఉన్నాయి. నిద్రట్టిద్దా చెల్లె? ధన వృద్ధి చేసుకునేవాడంట, ధనం వల్ల వాడికి నిద్ర పట్టదంట. పత్రికలు మీకు బాబుజీ గారింటి దగ్గర చెప్పాను, రెఫరెన్స్లో కూడా చదివినిపించాను. ఇవి ధనం వల్ల నిద్ర పట్టదంటండి. ధనం ఎక్కువ అవటం వల్ల దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారంట. అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, హెబ్రీ పత్రిక 11:24 ముగింపు మాట. అసలు అప్పుడు నుంచి చెప్తున్నా ముగింపు అంటున్నా, ముగించలేదు అనుకుంటున్నారు మీరు. హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన అమ్మా పద్మమ్మ గారా మీకోసం ఈ మాట, నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. మోషే నమ్మకస్తుడు అంటండి, కానీ ఇస్కరియోతు యోధా నమ్మకస్తుడు. దేవుడు నమ్మాడు,
కానీ నమ్మకస్తుడిగా ఉండలేకపోయాడు ఇస్కరియోతు అమ్మేసుకున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఎందుకంటే మోషే ఐగుప్తు ఫరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు, కానీ ఇజ్రాయేలులతో పాటు ఎడారిలో నడిచాడండి. తిండికి తిప్పలు లేకుండా చూడండి, ఇబ్బందులు పడుతూ కాలర పట్టుకుని ప్రశ్నించారండి. మోషేని కొట్టడానికి చూశారండి. అలాంటి పరిస్థితులు అనిపించాడు. నా దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మీరు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అది ఈ రోజున గమనించాలి. ధనం గొప్పదా నింద గొప్పదంటే మోషే దైవజనుడు అంటాడు, నాకు ప్రభు నిమిత్తం నిందే గొప్ప భాగ్యం అంటాడు. ఒకవేళ దేవుడు మీకు ధనం ఇచ్చాడు, మీకు వ్యాపారం ఇచ్చాడు, మీకు చేతి పని ఇచ్చాడు, చక్కగా సంపాదించుకున్నారు, చక్కగా మీ కుటుంబం మంచిగా ఎలాంటి కొరత లేకుండా ఉంది, కొంచెం విస్తారంగానే ఉంది, అప్పుడు ఏం చేయాలి మీరు? తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇంకా మీరు చెప్పను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఏమివ్వాలంట? అయిపోయింది. ఏమివ్వాలంట? వినాలి, వాక్యం మీద ఉండాలి మీ దృష్టి. చదవమ్మా మళ్ళీ. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును. ఆపేశారేంటమ్మా? వెనకొచ్చి చదవటానికి మీకు ఇష్టం లేదా? తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి. ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు, సంఘానికి చెప్పు. ఇప్పుడు నాకు చెప్తున్నాడు, సంఘానికి చెప్పు. సంఘమా, మీకు ధనం ఎక్కువైతే ఆ ధనంలో ఇతరులకు ఏం చేయాలంట? పాలివ్వడం అంటే వాళ్ళకి సహాయం చేయాలంట. అది సత్క్రియలనే ధనం. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తావో, ఎంతైతే ఖర్చు పెడతావో పేదవాళ్ళకి, బేదలను కనికరించుట, యెహోవాకు అప్పించుట. అంటే ఇప్పుడు మన బ్యాంకులో వేసుకుంటే వడ్డీతో ఇస్తున్నాడు కదా, అలాగే మనం పేదలకు ఖర్చు పెడితేనంటండి చక్కెర వడ్డీ, బారు వడ్డీతో సహా మన పిల్లల ఖాతాలో వేస్తాడంట. నమ్మితే గట్టిగా చేపట్లు కొట్టుతూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, దయచేసి గమనించాలి. మీ ధనములో ఇతరులకి పాలిచ్చువారుగా అంటే సహకరించేవారుగా ఉంటారు. ఓ ధనవంతుడు పంట బాగా పండింది, ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ కొట్లు సరిపోవు, పడగొట్టేస్తా, ఇంకా పెద్ద కొట్లు కట్టేస్తా, పెద్ద కొట్లు కట్టి ఇంకా ఈ ధాన్యం అంతా పోగేస్తా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడే తప్ప పొరుగువాడికి పెట్టాలనే ఆలోచన, పొరుగువారితో పాలు పంచుకుందాం, ఇదిగో నా కష్టంలో వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కష్టంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కొద్దిగా చేతునిద్దాం, వాళ్ళు కొద్దిగా సాయం చేద్దాం అని ఉండాలి కదా. లేదు, తిను తాగు సుఖించు. అప్పుడు ఆ ధనవంతుడైన వ్యక్తిత్వ దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమవుతుంది? ఆఖరి మాట అడుగుతున్నాను, ధనమును నమ్ముకున్నాడా, యేసయ్యను నమ్ముకున్నాడా? ధనాన్ని నమ్ముకున్నాడు. ధనమును నమ్ముకుని దగా పడ్డాను, ధనమును నమ్ముకుని దగా పడ్డాను, సిరి సంపద నీ దానమని నీ చెంతకు చేరాను, సిరి సంపద నీ దానమని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదా, నిన్ను నమ్మినచో నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు
యేసు నీవే నా ప్రాణము. పాడదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిట్టకథలు చెప్పడం నాకు అలవాట్లేదు. ప్రారంభంలో సేవకు వచ్చిన ప్రారంభంలో చాలా పిట్టకథలు చెప్పేవాడిని. అవి చెప్పకూడదని చాలా తెలిసినా కూడా వాక్యాన్ని చెప్పడం ఇష్టపడ్డా. ఎందుకో ఒక చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది. ఒక కట్లు కొట్టుకునే వ్యక్తి ఎవరికో సాయం చేశాడంట ప్రాణాపాయంలో ఉంటే. నీకేం వరం కావాలో కోరుకో అంటే అతను నివేదించినా తీసుకున్నాడు. బంగారు బాతు ఇచ్చిందంట. ఏంటిది? బంగారు బాతు. బంగారు బాతు. ఈ బాతు రోజుకి ఒక గుడ్డు పెడుతుందంట. రోజుకి గుడ్డు తీసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, బతుకుతున్నాడు. గుడ్డు తీసుకుంటున్నాడు, అమ్ముతున్నాడు, బిల్డింగ్ కట్టుకున్నాడు. అన్ని మంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. అసలు రోజుకు ఒక గుడ్డు కాదు, దీనికోసం వెయిట్ చేయడం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని ఒకసారి ఏం చేశాడు? కోసం వదలాడంట. ఏముంది లోపల? మనం కూడా అలాంటి రోజుకో బంగారు గుడ్డు ఇచ్చే ఊరిని ఉదాహరణ చెప్తున్నా. ఏసైనా అమ్మేసాడు అంటే పెచ్చడు కాకపోతేనా? ఒక రాజుగారు కుమారుడిని ప్రాణం కాపాడినందుకు, ముగ్గురు కాపాడారంట. అరే మీ ముగ్గురికి ఏం కావాలంటే అది ఇస్తాను రా అంటే, ఒకడు అందమైన అమ్మాయి అన్నాడంట. అరే వీడికి అందమైన అమ్మాయి నుంచి పెళ్లి చేయండి రా. ఆడికి అది దేవునికి స్తోత్రం. ఒక నాకు ఇల్లు వాకిలి లేదు, నాకు ఇల్లు వాకిలి కావాలన్నాడంట. దేవునికి స్తోత్రం. మూడోవాడు ఏం కోరుకున్నా తెలుసా? రాజు దగ్గరికి వచ్చంట రాజుగారిని ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. ఏంటి దాని అర్థం? రాజు ఎక్కడుంటే అక్కడే సిరి సంపదలు. రాజా నువ్వు నాకు కావాలి రాజా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ముగ్గురులో మీరు ఎలా ఉంటారు? దేవునికి స్తోత్రం. రాజుల రాజు ప్రభుల ప్రభుని అమ్మేశాడండి ఇస్కరియోతు యూదా. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ ఒక్క మాట వివరించాను. ఆయన అప్పగించడానికి గల కారణం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనమును అర్జించు వారు కీడులో పడతారంట. ఇదిగో ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడంట. ధనం వల్ల అనేకమైన ఉరి, నష్టం, శోధన, అనేకమైన చిక్కులు, సమస్యలు, బాధలో పడతారంట. ఇస్కరియోతు యూదా చిట్ట చివర అమ్మేసిన తర్వాత బుద్ధి వచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని దేవాలయంలో పారేశాడు. దేన్నైతే సంపాదించుకోవడానికి పరిగెత్తాడో దాన్ని చిట్ట చివరికి పారేశాడు. కొన్ని అనుభవించాడా? పారేశాడు. దాన్ని బట్టి ఒక ఉపమానం మనం నేర్చుకోవాలి. చిట్ట చివరికి మనం ఎంత సంపాదించినా ఈ భూమి మీద పారేసి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? మరి పారేయకుండా జేబులో కట్టుకుని వెళ్ళిపోతామా? కడుపు మింగేసి వెళ్ళిపోతామా? దేవునికి స్తోత్రం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఇస్కరియోతు యూదా ఒక మాట చెప్పాను. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువుల అతను ఉద్దేశించి దొంగ, సాతాను అని చెప్పారు. దాని అర్థం ఏంటో రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. అలాగే లూకా భక్తుడు ద్రోహి అని అన్నారు. అంటే దానికి నిమిత్తం మనం ఏమి ధ్యానించాలో వచ్చేవారం ధ్యానం చేద్దాం. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఇంతవరకు దానానికి చోటిచ్చాను ప్రభా. డబ్బు పిచ్చి పట్టి నేను ఉన్నాను ప్రభా అని ఎవరైనా, ఒకవేళ ఎవరు లేరు, ఎవరు ఉండరు నాకు తెలిసి, ఒకవేళ ఏమో ఎవరి హృదయంలో సాతాను ఆలోచన పెడతాడో తెలియదు కదా. అపవాది ఆలోచన పెట్టాడంట ఇస్కరియోతు యూదా మనసులో. యోహాను సువార్త 13:2 ఉంది. రాత్రి చదువుకున్నాం. ఆలోచన పెట్టేసాడంట ఏసే నమ్మేలని. ఈరోజు మన హృదయంలో కూడా ఏమైనా ఆలోచన ఉందేమో, దురాలోచన, దుష్టాలోచన, సాతాను ఆలోచన. మనం సరి చేసుకుందాం. ధనాన్ని నమ్ముకున్నాడు, ధనాన్ని ఆశ్రయించాడు. ఆపత్కాల ముందు నమ్ముకునదగిన సహాయకుడైన ఆశ్రయదుర్గమైన యేసయ్యను నమ్మేశాడండి. యేసయ్య నమ్మేస్తాను నాకేంటి? ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈరోజు మనం కూడా ప్రభు నమ్మేస్తున్నాం కదండి. అది చెప్పి ఇది చెప్పి ఈ రోజున మన దేవుని సన్నిధికి మనం అంతరాయం పెట్టుకుంటున్నామంటే, దేవుని సన్నిధికి ఆగిపోతున్నామంటే, ఆ ఒక్కరోజు నువ్వు ఎవరి నిమిత్తమో, డబ్బు నిమిత్తమే కాదు, ఏ ఫంక్షన్ లేకపోతే ఇంకోటో దేవుడిని నమ్మేస్తున్నట్టే. అక్కడ దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు దేవునికి మనం భయపడాలి కదండి. 6 రోజులు మీరు కష్టపడండి, 7వ దినం మరి విశ్రాంతి దినం నా సన్నిధికి మీరు రావాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు రావాలి కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, చక్కని వాక్య భాగాన్ని ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా మిగిలిన 2 విషయాలను కూడా మీ చిత్తమైతే మీరు ఆకడాల్సిమైతే వచ్చేవారు మేము ధ్యానించడానికి సహాయం చేయండి. ఇంతవరకు విన్న వాక్యం బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించులాగిన సహాయం చేయమని, ఇకనైనా ధనాన్ని నమ్ముకోకుండా అయ్యా సర్వ సృష్టికర్త అయిన నిన్నే మేము నమ్ముకోవడానికి, నిన్నే మేము ఆశ్రయించడానికి, అయ్యా నీ సజీవన రెక్కల కింద మేము భద్రపరచబడి ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.